साथ गद्दारी करेगा तो गद्दार भी कहेंगे। तो मुस्तफिजुर रहमान को भी पिटाई लगाएंगे और शाहरुख खान को भी पिटाई लगाएंगे। जो बचा सकता है बचा लेगा, देख लेंगे। ఫైనల్లీ బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. కేటీఆర్ లోకి రెహమాన్ తీసుకోవడాన్ని నిరసిస్తూ శివసేన బీజేపీ నేతలు షారూక్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. अभी हम अपनी पीड़ा को भुला नहीं पाए. ऐसी कंडीशन में क्या उस खिलाड़ी को हायर करना ही मजबूरी थी? क्या दुनिया के अंदर कोई खिलाड़ी नहीं मिला जो कि लीग में कोई खेल सके? I am asking a simple question. You are questioning the franchisee, right? The franchisee was following the rules laid out by BCCI or ICC. Since you are questioning the people who laid out the rules, you are questioning the people who is following the rules. షారుఖ్ ఖాన్ 2008లో కలకత్తా నైట్ రైడర్స్ కి అతను ఓనర్ గా మారిన తరువాత అతనిపై కాంట్రవర్సీస్ అన్ని ఇన్ని కాదు. మొదటిగా 2012లో అతని బిహేవియర్ కారణంగా వాంకడే స్టేడియం అతనిపై 5 సంవత్సరాల వేటు వేసింది. If anybody is smoking, you want to arrest me? Arrest me and take me. Use your language properly. You use your language properly. Okay. You use your language properly. Shut up. ఆ తరువాత ఈడెన్ గార్డెన్స్ లో కూడా అలాంటి సమస్య వచ్చింది. అయితే అది త్వరగా సద్దుమణిగింది. కానీ ఐపీఎల్ 2026 మొదలవడానికి ఇంకా 3 నెలల సమయం ఉండగానే షారుఖ్ ఖాన్ పై మరో కాంట్రవర్సీ వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 16న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ ని కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆక్షన్ అయిన 2 రోజుల్లోనే దీపు చంద్రదాస్ అనే వ్యక్తికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దాని కారణంగానే జనవరి 3న బీసీసీఐ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. ఆ డిసిషన్ లో బంగ్లాదేశీ ప్లేయర్స్ కి ఐపీఎల్ లో అనుమతి లేదని ప్రకటించింది. అయితే ముస్తఫిజుర్ రెహమాన్ ని ఆక్షన్ లో కొనుగోలు చేసినప్పటి నుంచి షారుఖ్ ఖాన్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఈ కాంట్రవర్సీలో అతనికి సంబంధమేమీ లేదు. అతన్ని ఆక్షన్ లో పెట్టింది బీసీసీఐ అండ్ ఐసీసీ అనుమతితోనే. అండ్ ఆ ఆక్షన్ లో కేకేఆర్ కొనుగోలు చేయకపోతే మరే టీం అయినా కొనుగోలు చేసేది. కానీ పూర్వం ఉన్న కాంట్రవర్సీస్ అన్ని వెలుగులోకి తీసి ఇప్పుడు చాలా పార్టీ లీడర్స్ అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఒకవేళ ముస్తఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ లో ఆడితే ఐపీఎల్ ని అడ్డుకుంటామని మొన్నటిదాకా చాలా మంది లీడర్స్ విమర్శించారు. అయితే ఈ అన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ బంగ్లాదేశీ ప్లేయర్స్ పై వేటు వేయడం జరిగింది. కానీ ఈ ఒక్క వేటు సరిపోతుందా అంటే అది అస్సలు సరిపోదు. పాకిస్తాన్ కి ఇండియాకి ఉన్న వైరం ఎప్పటి నుంచో మనకు తెలిసిందే. అయితే పహల్గామ్ దాడి తర్వాత కూడా ఇండియా పాకిస్తాన్ తో మ్యాచెస్ ఆడడానికి కారణం ఏంటి? ఏషియా కప్ లో రేటింగ్ మ్యాచెస్ లేకపోవడంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి రేటింగ్ వస్తుందని ఆ మ్యాచెస్ కూడా ఆడించారు. దీనికి కారణం ఎవరు? ఇప్పుడు బంగ్లాదేశ్ తో ఐపీఎల్ రద్దు చేసుకుంటే T20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో ఆడరా? ఖచ్చితంగా ఆడి తీరుతారు. ఒకవేళ వెన్యూస్ చేంజ్ అయినా శ్రీలంకలో అయినా ఇండియా బంగ్లాదేశ్ మ్యాచెస్ ఖచ్చితంగా జరుగుతాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? ఇప్పుడు ఈ పార్టీస్ అన్ని షారుఖ్ ఖాన్ పై విమర్శిస్తున్నారు. ఇదంతా బానే ఉంది, కానీ బీసీసీఐ ఐసీసీ చేస్తున్న దాన్ని ఎవరు ఎందుకు వేలెత్తి చూపించట్లేదు? The franchisee was following the rules laid out by BCCI or ICC. Instead of questioning the people who laid out the rules, you are questioning the people who is following the rule. So if Shahrukh Khan is anti-national, so is BCCI, so is ICC. So what is the Home Minister doing? What is the Home Minister's son doing? They are in charge, right? ఒకవేళ షారుఖ్ ఖాన్ చేసింది తప్పైతే బీసీసీఐ బంగ్లాదేశీ ప్లేయర్స్ అందరినీ ఆక్షన్ లో పెట్టడం ఎంత తప్పు. అలాగే పాకిస్తాన్ ప్లేయర్స్ ని రద్దు చేసినట్లుగానే బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని కూడా రద్దు చేశారు. అయితే వాళ్లతో జరిగే సిరీస్ లు వదులుకుంటారా? ఇవన్నీ ఎవరు ప్రశ్నించటం లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ అన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశీ ప్లేయర్స్ ని ఇండియా రానివ్వట్లేదు. సరే, మరి సిరీస్ ల పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ తో సిరీస్ లని బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఓకే, ఆ సిరీస్ ని రద్దు చేస్తే ఇప్పుడు టోర్నమెంట్ లో ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే కదా. వాటన్నిటిపై బీసీసీఐ ఏమి యాక్షన్ తీసుకుంటుంది? ఈ విషయంలో షారుఖ్ ఖాన్ ది తప్ప, బీసీసీఐ ది తప్ప కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మాట్లాడే ఆ లీడర్స్ అందరూ బీసీసీఐ ని కూడా ఇలా వేలెత్తి చూపగలరా? కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.